రైతు సోదరులకు స్వాగతం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు మొదలయ్యాయి. ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఇక తాజాగా విడుదలైన రిపోర్ట్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే, వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతూ ఉంది. ఇక ఇది రాబోయే 3 రోజులు మరింత బలపడే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో ఇవాళ అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో 1-2 చోట్ల అతి భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తీరం వెంట గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్ళవద్దు అని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ అంచనాల ప్రకారం రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలు తప్ప దేశంలో అన్ని ప్రాంతాలకి ఋతుపవనాలు విస్తరించాయి. వాయువ్య బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణ పరిస్థితులు రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా వర్షాలు అనుకూలించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జూన్లో 40% లోటు వర్షపాతం నమోదైంది. మధ్య భారతంలో అయితే, ఉత్తర భారతం, మధ్య భారతంలో అయితే 50% కూడా ఉంది. గుజరాత్లో అయితే 80% పైగా లోటు వర్షపాతం. మహారాష్ట్రలో కూడా 60% పైన లోటు. అయితే గడిచిన 2 రోజుల నుంచి పరిస్థితులు అనుకూలంగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే 2 ఆవర్తనాలు ఆవరించి ఉండడం, ద్రోణి ప్రభావం, వీటి ప్రభావంతో వర్షాలు పెద్ద ఎత్తున నమోదవుతూ ఉన్నాయి. రాబోయే 3 రోజులు కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనాల ప్రకారం దక్షిణాదిన నైరుతి ఋతుపవనాలు చురుగ్గా మారాయి. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ ప్రాంతాల్లో వారం రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ, రాయలసీమల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. మీ ప్రాంతంలో వర్షపాతం నమోదైందా లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. రాబోయే వారం రోజుల పాటు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రైతులు, ముఖ్యంగా విత్తనాలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాబోయే వారం రోజుల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఎల్నినో ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో చినుకులు నమోదు కావడం లేదు. ఇప్పటికే నంద్యాల జిల్లా కానీ, తెలంగాణలోని గద్వాల, జోగులాంబ ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో ఇంతవరకు సరైన వర్షపాతం కూడా నమోదు కాలేదు. దానికి సంబంధించి ఎల్నినోకి సంబంధించి తాజాగా ప్రపంచ వాతావరణ సంస్థ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.